హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు అందరికీ నేను మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఎంతో పుల్ల పుల్లగా టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అందరికీ కూడా చాలా చాలా ఇష్టము. చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. సో ముందుగా కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి. దాన్ని బాగా కడిగి దాంట్లో ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకున్నానండి. సో ఇందులోనే కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. 4 టమోటాలు వేసుకున్నాను. పచ్చిమిర్చి, చింతపండు కాస్త, పసుపు, ఉప్పు, కొంచెం మునగాకండి. పిల్లలు తాలింపు అయితే తినడానికి ఇష్టపడరు. సో ఈ రూపంలో వేసిస్తే వాళ్ళకి అంత తెలియదు కాబట్టి మనం పప్పు రూపంలో వాళ్ళకి తినేపించేయచ్చు. ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి చాలా హెల్తీ ఐటమ్ అండి. సో ఇవన్నీ వేసేసి అందులోని మనం సరిపడా వాటర్ పోసుకొని కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని మెత్తగా ఉడికించుకోవాలండి. సో ఇది బాగా 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ మూత వేసేసి గ్యాస్ వెలిగించి కుక్ చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. మామిడికాయ, కందిపప్పు, టమోటో, మునగాకు ఇవన్నీ కలిపి పిల్లలకి వీక్లీ 2-3 టైమ్స్ కన్నా చేసి పెట్టినట్టయితే మంచి విటమిన్స్ అనేవి లభిస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. త్రీ విజిల్స్ వచ్చేదాకా 3 విజిల్స్ అయితే వచ్చేసిందండి. ఇది బాగా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు బాగా మెత్తగా వెనుపుకోవాలి. సో దీన్ని అయితే బాగా మెత్తగా వెనిపేసానండి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు పోపు అయితే పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆనియన్స్ కూడా వేయాలండి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి పప్పుకి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయింది. ఇంట్లో చివరగా కరివేపాకు వేసేసి మనం మెత్తగా మిక్స్ చేసుకున్న పప్పుని ఇలా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నచ్చిన వాళ్ళు, నచ్చకపోతే స్కిప్ చేయండి. అంతేనండి. ఇంకా ఇది ఒక 5 మినిట్స్ చేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. అంతే అండి. ఎంతో పుల్లగా ఉండే మామిడికాయ మునగాకు పప్పు రెడీ. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.